whipping up the babies, got the pot. నమస్తే అండి. ఈరోజు మనం చూడబోతున్న ఊరు చాలా స్పెషల్. ఈ ఊరిలో ఎటు చూసినా ఒక్కటే కుటీర పరిశ్రమ. కోనసీమ ప్రాంతంలో రాలికి దగ్గరగా ఉన్న ఈ ఊరు పేరు చెప్పగానే చాలు, అది ఏ వయసు వారికైనా సరే నోట్లో లాలాజలం ఊరాల్సిందే. ఆ ఊరు పొలిమేరలోకి వెళ్తుంటే చాలండి, ఆ గాలి మొత్తం రకరకాల పచ్చళ్ళ గుమగుమలతో నిండిపోయి ఉంటుంది. హోమ్మేడ్ పచ్చళ్ళకు పెట్టింది పేరు నార్కెడ్ మిల్లి. మనకి బయట మార్కెట్లో కనిపించే కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇక్కడ నుండే పచ్చళ్ళు సప్లై వెళ్తాయని తెలుసా? బ్రాండ్ పేరు వాళ్ళదైనా ఆ వెనుక ఉన్న అసలైన రుచి మన నార్కెడ్ మిల్లి ఆడపడుచుల చేతి మహిమే. ఆవకాయ, మాగాయ, గోంగూరు, అబ్బో ఒకటా రెండా, కంటికి కనిపిస్తే చాలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ పచ్చడితో కలిపి తింటే ఆ కిక్కే వేరబ్బా. సరే రండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక పరిశ్రమకు వెళ్ళి అసలు ఈ పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారో లైవ్లో చూద్దాం. ప్రసాద్ అండి, మీ పేరు? నా పేరు పవన్ అండి. మీ నార్కెడ్ మిల్ బాగా ఫేమస్ అని చెప్పేసి విన్నాం కాబట్టి ఒకసారి వచ్చాము. అయితే ఇక్కడ బాగా పని చేస్తున్నారు. ఎటువంటి ఆయిల్ వాడతారండి? మనకి పికిల్ నిమిత్తం వాడేది మన వేరుశనగ అండి. లైన్ బ్రాండ్ వాడేది మనం వేరుశనగ వాడతాం సార్. మన పికిల్ ఏదైనా సరే మనం వేరుశనగ వాడతాం. ఇప్పుడు మనకి మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ రెడీ చేస్తున్నాం అండి. ఓకే అండి. దీని నిమిత్తం ఆయిల్ వేస్తాం. వెజిటేబుల్ చేస్తున్నాం. వెజిటేబుల్ మనకి వెజ్ లో మాక్సిమం అన్ని ఐటమ్స్ ఉంటాయి. స్పూన్ చేస్తాను. స్పూన్ మనకి వెజ్లో వచ్చి మనకి వంకాయ, వంకాయ, టమాటా, పునిమిరపకాయ, ఉసిరికాయ, గోంగూర, అల్లం, మాగాయ, కొత్తిమీర, కరివేపాకు అండ్ అల్లం అంటే ఇలాగే మనకి వెజ్లో ఏ ఐటమ్ అయినా సరే రెడీ చేస్తామండి. అది కూడా మీ ఆర్డర్ పెట్టి మేము 5 కేజీస్ ఉన్నాం కానీ మీకు వెజ్ ఏ ఐటమ్ అయినా సరే నాని అవును సార్ ఇచ్చేందుకే పేస్ట్ ఆడేస్తామండి. పేస్ట్ అన్నా పేస్ట్ ఆడి దాని తర్వాత వెజిటేబుల్ చేస్తామండి. హలో కొద్దిగా అంతే సార్. సరిపోదు. అండ్ అలాగే మన దగ్గరికి వచ్చేప్పటికి లాస్ట్ 1 వీక్ బ్యాక్ అండి మన జిల్లా కలెక్టర్ వారు కూడా వచ్చి విజిట్ చేసి అండ్ అలాగే బాగా చేస్తున్నామమ్మా, ఇటువంటి నువ్వు చేస్తావు 10 మందికి ఉపాధి చేస్తున్నావు, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయమమ్మా, నేను చూసి ఒక 10 మంది కొంచెం ఇన్స్పైర్ అవుతారని కూడా చెప్పడం జరిగిందండి. ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగ వచ్చి మా లాంటి యువ వ్యాపారవేత్తలని కొంచెం ఇలా ఇంప్రూవ్ చేస్తే ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం సార్. మాకు ఇక్కడ మీకు ఎవరైనా పికిల్స్ కావాలంటే త్రో పోస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఏ ఏరియాకైనా సరే పికిల్స్ సప్లై చేయడం చెప్పేసి సార్. చూడండి సార్, పోస్ట్ ఆఫీస్లో పార్సిల్ ఖర్చు చాలా తక్కువ. 2 కేజీల పార్సిల్కు 100 లోపే అవుతుంది. అదే మీరు 10 కేజీలు అయితే కేవలం 230 రూపాయల లోపే ఛార్జీలు పడతాయి. ప్రైవేట్ కొరియర్లతో పోలిస్తే ఇది చాలా రీజనబుల్. తక్కువ రేటుకే సురక్షితంగా మీ ఇంటి దగ్గరికి పార్సిల్ వచ్చేస్తుంది. పచ్చళ్ళు పంపించడానికి ఇది నిజంగా ఒక మంచి పని అని చెప్పాలి. ఖమ్మం నార్కెడ్ మిల్లు రుచులు మీ డైనింగ్ టేబుల్ మీద ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ పార్సిల్ సర్వీస్ బెస్ట్ ఆప్షన్. అందులో వచ్చేసి మన దగ్గర చికెన్, మటన్, ఫిష్ కూడా ఉంటుందండి. ఇప్పుడు అలాగే కొత్తగా వచ్చేసి పీసెస్ టైప్ వస్తుందండి. చికెన్ తొక్కు పికిల్ అని పౌడర్ టైప్ వస్తుంది, అది కూడా పికిల్ చాలా బాగుంటుంది. అది మనం ఆర్డర్ పెట్టి చేస్తామండి.
ఓకే. మనం కొనుక్కున్న తర్వాత అంటే మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాలండి ఆర్డర్ అది? మ్యాక్సిమం మనం చెప్పిన 2-3 డేస్లో మీకు ఏ వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఒక మ్యాక్సిమం 3-4 డేస్లో బాగా చేసి పంపిస్తుంది జరుగుతుందండి. ఏంటంటే మామూలుగా అరకేజీలు మామూలుగా పెడతారు. పాకెట్ బాటిల్స్ అని మనకి ఏంటంటే మనకి ఇదే కాకుండా షాప్ వాళ్ళకి అండి మన ద్వారా కాకుండా మన ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పాలనే ఉద్దేశంతో ఈ పాకెట్ బాటిల్స్ అండి ఓకే అండి. ఈ పార్సల్ చేసి మీకు పంపిస్తుంది జరుగుతుంది. ఇది బాటిల్ వచ్చేసి మీకు 30 రూపాయలు పడుతుందండి. దీని మీద ఎంఆర్పీ వచ్చేసి 60 రూపాయలు ఉంటుందండి. ఓకే అండి. ఇది మీకు ప్లస్ ట్రాన్స్పోర్ట్ చేసి మీవే 30 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ చేసి ఎంత మీవేనండి. ఓకే అండి. దానికి మీరు ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసుకుని మీరు కస్టమర్గా తీసుకొచ్చండి. అంటే మా ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తుంది అంతే. ఓకే అండి. ఓకే అండి. ఈ ఎన్ని రకాలు ఉంటాయండి పచ్చళ్ళు ఇందులోనే ఒక ప్యాకెట్లోనే? మనకి షీట్లు దీనిలో వచ్చి 8 రకాలు ఉంటాయండి. ఇది మనకి ఓన్లీ కస్టమర్ బేసిక్గా అడిగారండి. ఒక కేసులో ఒకే ఐటమ్ అండి. 20 పీసెస్ 20 ఐటమ్ అండి. ఎన్ని అడిగితే అన్ని చేస్తారు, అలాగే అన్ని మిక్స్ పెడుతున్నారు. ఇది ప్లేన్ ఓన్లీ ఒక ఐటమ్ అండి. మొత్తం లెమన్ అండి. మనకి ఏ రకం అయితే ఆ రకం కాలుతూ ఉంటుంది. కింద ఏమో రకరకాలు పెట్టారు ఇందులోనే. జింజర్ ఒకటి, సార్ ఇది మిక్సింగ్ అండి. ఇది మిక్సింగ్. ఇది కస్టమర్ బేసిక్ అండి. ఇది మనకి భీమవరం పచ్చడి వేరే కంపెనీ ఉంది, వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వేరే పచ్చడి కంపెనీలో మీరు పంపిస్తారు. మీరు 10 బాటిల్ కాస్ట్ పెడతారండి అయ్యి? 10 మినిమం ఒక 1000 రూపీస్ బిల్ అయింది అనుకోండి, మీకు పార్సల్ పంపిస్తాం. పార్సల్కి వచ్చి పెట్టుకునే అదే ఎవరైతే వాళ్ళే ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళేనండి మనం పంపిస్తామండి. అండ్ అలాగే ఇప్పుడు షాప్ వాళ్ళకి ఇది 10 రూపీస్ ప్యాకెట్స్ అండి. ఇంకో డిస్ట్రిబ్యూట్ చేసి మనం పంపిస్తూ ఉంటారు. ఓకే అండి. ఇవి కూడా అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాల మిక్స్ అన్ని. ఇది ప్లెయిన్ షీట్ అండి. మన దగ్గర మిక్సింగ్ షీట్స్ ఉంటాయండి. ఓకే అండి. ఓకే అండి. బాగుందండి అయితే ఇదంతా. ఓకే సార్. ఇది అలాగే మన దగ్గర ఒక కేజీ కాడి నుంచి టన్నులు అంటే మన ధర కాకుండా ఒక కేజీ కాడి నుంచి ఒక టన్నులు 10 టన్నుల నుంచి 20 టన్నులు ఎంత టన్నులు సరే ఎంత అనేది మాకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్కి మీరు ఆటోలో అన్నదే మీరు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కోసం మీరు ఏమైనా ఛానల్ పెడతారు, లేకపోతే వాళ్ళే వచ్చి కొత్తగానే పంపించడం? అంటే వన్ థింగ్ అండి, మనకి ఎవరన్నా ఫోన్ చేసి మనకి ఆర్డర్ పంపించినా అది పంపిస్తామండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ లోకల్లో డిస్ట్రిబ్యూట్ ఏరియాస్ ఉంటాయండి. ఆ ఏరియా కూడా మనం సరి పంపిస్తాం. షాపులు చేస్తాం. లోకల్ అండి ఓన్లీ కోనసీమలోనే. మన ప్రజాప్రియ పిక్స్ అని ఈస్టర్న్ వెస్ట్లో షాప్కి పంపించడం జరుగుతుంది. సరే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.